టార్చ్ పెట్టేంట్రా కార్లో. ఏం కనిపించలేదురా, చెప్పరా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అఖండ 2కి స్టార్ట్ అయిపోతున్నాం మనం. నైట్ 7:30 అయ్యింది. సో మనం లిటిల్ బిట్ లేట్గా స్టార్ట్ అయ్యాం. సో మా ఫ్రెండ్ షణ్ముఖ్ ఎక్కువసేపు కొద్దిగా స్నానం చేశాడు. అందువల్ల ఇవాళ థియేటర్లో సినిమా ఎలా ఉంటుందో చూసి ఇవాళ రివ్యూ ఇచ్చేద్దాం. నువ్వు సినిమా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామా? సినిమా నుంచి ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? అంటే సినిమా నుంచి నేను వేరే హీరోలు చేయలేని బాలయ్య బాబు చేసే సీన్లు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అవి ఉంటాయని ఆశిస్తూ రెడ్ వచ్చినప్పుడు స్టాప్ కొట్టి భయమేస్తుంది దగ్గరికి వెళ్ళక. ఓకే 2 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ డ్రైవింగ్లో. మీకు డ్రైవింగ్ రీల్స్ కూడా పెడతాను ఫ్రెండ్స్. ఎలా చెయ్యాలి ఎలా చేయకూడదు 2 చెప్తా. సరే, అది తర్వాత పెడతావు కానీ. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి. నువ్వు ఒక బోయపాటి సినిమాలు చాలా చూసుంటావు, బాలయ్య బాబు సినిమాలు చాలా చూసుంటావు. అవును. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ అంటే చాలా మూవీస్ వచ్చినాయి కదా. అవును. నీ ప్రిడిక్షన్ ఏంటి? సో నువ్వు ప్రీవియస్ మూవీస్ చూసి ఇది పక్కా ఈ సీన్స్ అంటే ఈ పర్టికులర్ టైప్ లో సీన్స్ ఉండొచ్చు అని అనిపిస్తుంది కదా నీకు చూసిన దాని ప్రకారం? ఆ సీన్స్ ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసినప్పుడు నేను త్రిశూలంతో మిషన్ గన్ తిప్పడం అనేది షేక్ అయిపోయా. అండ్ ఆ తలకాయ పెట్టి హారతి తిప్పడం అనేది అది మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. సో ఇలాంటి సీన్లు ఇంకా ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బాగా విలనిజం చూపించి అమాయకులకి విలన్ వచ్చేసి సాగు కొట్టేసినప్పుడు హీరో ఇంకా రాడేంటి అనుకున్న టైంలో వస్తాడు, సై అని వస్తాడు. జనరల్ గా బాలయ్య బాబు సినిమాలు ఎలా ఉన్నాయి నెక్స్ట్ అంటే కొంతమంది ఏంటి అలా సీన్స్ అలా ఓవర్ గా ఉన్నాయి అని అంటారు. అవి సీన్స్ కొంచెం ఓవర్ గా ఉన్నా కానీ అవి బాలయ్య బాబు చేస్తేనే మనం చూడగలం. వేరే హీరోలు చేసినా చూడలేము అలాంటివి. అవును, నాకు కూడా అంతే. ఎందుకో బాలయ్య బాబు ఆ సినిమాలు చూస్తే నాకు చాలా ఇష్టం. నేను థియేటర్కి వెళ్ళేది అలాంటి ఎక్స్పెక్ట్ చేసే వెళ్తా. నాకేం ఓవర్ అనిపించవు. జనాలు అలా అంటారు కానీ అదో కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్ ఒకేలా ఉంటే అలా. సో ఇవి మన కనెక్టికట్ వెస్ట్ టౌన్లో ఉన్న సర్వీస్ ప్లాజాస్ అనమాట. ఈ ఎగ్జిట్ దాటంగానే మనకి పోస్ట్ మాల్ ఉంటుంది. ఆ పోస్ట్ మాల్లోనే ఇప్పుడు మనం అఖండ 2 సినిమా చూస్తున్నాం. పవన్ గారిని టికెట్లు పంపిమని అసలు టికెట్లు లేవు మన దగ్గర. పవన్ పాలసీ. సో ఇప్పుడు అన్లిమిటెడ్ పాప్కార్న్ కోసం వచ్చాం ఫ్రెండ్స్. చూద్దాం. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ మనకి కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, 3 layers ఆఫ్ బటర్ అని. చూద్దాం ఈసారి పాప్కార్న్ 3 layers ఆఫ్ బటర్ ఎలా ఉంటుంది. బటర్ and regular Coke with no ice. Can you hold on to the lid? Brother? Can you hold on to the lid? Take this one. No ice. Yeah. Is it no ice? Yeah, no ice, brother. మనకు తెలీదు. ఇప్పుడే ఇంటర్వెల్ అయింది ఫ్రెండ్స్. మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంటర్వెల్ బాలయ్య బాబు ఫైట్లతో. రీఫిల్లింగ్ కోసం వచ్చాం. మళ్ళీ సినిమా క్లైమాక్స్ అయ్యాక కలుద్దాం. సినిమా బాగుంది, ఫ్యాన్స్ అందరూ వెళ్ళండి. ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మాస్ షో. అందరూ వెళ్ళి తప్పకుండా చూడండి. బాలయ్య బాబు అసలు ఆ సీన్స్ అనేవి ఓన్లీ బాలయ్య బాబు చేస్తేనే చూడగలం, వేరే ఎవరిని ఊహించుకోలేము. అలాంటి సీన్స్ బోయపాటి పెట్టారు. బాగా నచ్చిందంటే త్రిశూలంతో ఆ మిషన్ గన్ ఫైట్ సూపర్. అసలు ప్రోస్ అండ్ కాన్స్ మన పవన్ డీటెయిల్ గా చెప్తాడు. కమాన్ నిజంగా బాగుందమ్మా.